గద్వాల జూరాల ప్రాజెక్టులో కుడి కాలువని ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్లు 30,000 ఎకరాలకి ఈ కుడి కాలువ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. మళ్ళీ ఫ్లడ్ లేనప్పటికీ రేపు ఎల్లుండో వస్తుంది ఫ్లడ్. మళ్ళీ ఫ్లడ్ కూడా మనకు 60,000 క్యూసెక్లు నారాయణపూర్ డ్యామ్కి వెళ్ళి రాబోతుంది. ఈ 2-3 డేస్లో ఫ్లడ్ కూడా కృష్ణానదికి రాబోతుంది. దీనివల్ల వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడే చాలా మటుకు నారలు కూడా పోసుకోవడం జరిగింది. మళ్ళీ నారలు పోసుకున్నందుకు కరిగేట్ల వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది. 750 క్యూసెక్ల నీళ్లు ద్వారా 30,000 ఎకరాల పైబడి మళ్ళీ ఈ పంటకి అందించే అవకాశం ఉంటుంది. కుడికాలువ ద్వారా ఇప్పుడే గద్వాల అదేవిధంగా అలంపూర్ నియోజకవర్గంలో 2 నియోజకవర్గాల్లో మరి ఈ ఇరిగేషన్ అనేది పాత కెనాల్ ఇది జూరాల ప్రాజెక్ట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పుడే. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కూడా ధన్యవాదాలు. గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి రేపు ప్రజలకి అంటే రైతాంగానికి రైతులకి 2 లక్షల రుణమాఫీ రేపటికెళ్ళి స్టార్ట్ కాబోతుంది. రేపు ఈవినింగ్కి వెళ్ళి అందరి ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ అంటే ఇప్పుడు మొట్టమొదటి విడతలో 1,00,000 రుణమాఫీ జరుగుతుందని చెప్పడం జరిగింది. దీనివల్ల రైతులకి పెట్టుబడికి అంటే మొన్న తీసుకున్న అప్పులు కూడా కొంత రైతుకు భారం కావడం వల్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రూపాయల రుణమాఫీ 2 లక్షల రుణమాఫీలో భాగంగా 1,00,000 రూపాయలు రేపు ఇమ్మీడియట్గా రైతుల ఖాతాల్లో రేపు ఈవినింగ్ పడబోతున్నాయి. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల పక్షాలు నిలబడి చెప్పిన మాట ప్రకారం ఆగస్టులో చేస్తామన్నారు, బిఫోరే వేయడం జరిగింది. ప్రత్యేకంగా ధన్యవాదాలు. గద్వాల జూరాల ప్రాజెక్టులో కుడి కాలువని ఈరోజు ప్రజలకి అంటే ఇరిగేషన్ నిమిత్తం ప్రజలకి ఈరోజు వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వడం